రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్ ముందు బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత 4 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ మేరకు ఒక్కొక్క నిరుద్యోగునికి 4 ఏళ్లలో 3016 రూపాయల చొప్పున 1,44,768 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం అధికారికి వినతి పత్రం అందించారు. ఈ రాష్ట్రం లోపల నిరుద్యోగులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టో లోపల 3016 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తానని చెప్పి హామీనిచ్చి గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది. దాదాపు 48 నెలలు పూర్తయింది. 3016 ఇంటూ 48 ఈక్వల్ 1,44,768 రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేంత వరకు ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రం లోపల చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కల్పించాలి. ఈ యొక్క ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు ఈ రోజు మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో 3016 నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, అలాగే నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా మెట్పల్లి పట్టణ శాఖ తరఫున ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా మరియు వినతి పత్రం